మంత్రి గారు వాహ్, వెరీ హ్యాపీ, ఫీలింగ్ వెరీ హ్యాపీ. బుధవారం సెక్రటరియట్లో మంత్రిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వివేక్, ఇక ఇసుక సరఫరాకు బెస్ట్ పాలసీ తెస్తాం, శాండ్ మ్యాప్ యార్డ్ కట్టడి చేస్తాం, మంత్రి వివేక్ వెంకటస్వామి. వెరీ గుడ్ బోత్ అచ్చా కర్ రహే. ఇక్కడ ఏముందంటే ఈ మంత్రి అంటే మామూలు మంత్రి కాదు, ఇది ప్రజల మంత్రి. ఈ ప్రజల మంత్రి ఏం చేస్తుంటాడంటే మీరు ఒకసారి చూడండి, ఎప్పుడు స్మైలింగ్తో ఉంటాడు. అంటే ఎవ్వరు నువ్వు ఏ సమస్యను అడిగినా ఖచ్చితంగా చాలా సమాధానంగా, కోపం లేకుండా, చిరాకు లేకుండా అద్భుతంగా ప్రజలను పలకరించేటువంటి ప్రజల మనిషి, మంచి ధనవంతుడు, మంచి కోటీశ్వరుడు. లప్పుకున్న నోట్లేసి ఎవరైనా పనిపోతే ఆయనకి ఏమి ఇస్తామని బేరసారాలు పెట్టేటువంటి చిల్లరగాళ్ళు ఈ నెంబర్ ఉండరు. అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలో అనేక మంది ఉత్తమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఫలితాలను అందించేటువంటి మంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఇలా ఇసుక సరఫరాకు బెస్ట్ పాలసీ తెస్తాం, వెరీ గుడ్, శాండ్ మ్యాప్ అండ్ కట్టడి చేస్తాం, దొంగలను కట్టడి చేస్తాము మంత్రి వివేక్ గారు చెప్తా ఉన్నారు. సామాన్యులకు తక్కువ ధరకే ఇసుక అందేలా చర్యలు తీసుకుంటాం, ఇక్కడ గిగ్ వర్కర్ల హక్కులు కాపాడుతాం, ఇక సింగరేణికి కొత్త గనులు అవసరం, కనీస వేతనాలపై స్టడీ చేస్తాం, మైనింగ్ కార్మిక శాఖ మంత్రిగా సెక్రటరియట్లో బాధ్యతల స్వీకరణ, ఇక్కడ 2070 కోట్లతో 46 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటుకు పైలుపై తొలి సంతకం. వారెవ్వ ఎంత 2070 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తాం, ఆ ఫైలుపై తొలి సంతకం పెట్టిండు. వెరీ గుడ్, సూపర్ సార్, సూపర్. రాష్ట్రంలో ఇసుక మాఫియాను కట్టడి చేసి సామాన్యులకు తక్కువ ధరకే ఇసుకను అందించేలా చర్యలు తీసుకుంటామని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. గిగ్ వర్కర్లకు హక్కుల సంరక్షణకు, ఇసుక సరఫరాకు మెరుగైనటువంటి పాలసీలను తెస్తామని తెలిపారు. 2070 కోట్లతో 46 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏటీసీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సింగరేణికి కొత్త గనులు అవసరమని, ఇక్కడ యాక్షన్లో పాల్గొని దక్కించుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అంటే బుధవారం సెక్రటరియట్లోని 2వ ఫ్లోర్లో తనకు కేటాయించినటువంటి ఛాంబర్లో మైనింగ్ కార్మిక శాఖ మంత్రిగా వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సలహా పలువురు ప్రజాప్రతినిధులను వివేక్కు శుభాకాంక్షలు తెలిపారు. అంటే ఇక ఎవరు తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు అండ్ వివేక్ వెంకటస్వామి గారికి శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా ఏవిఎం ఛానల్ తరఫున వివేక్ వెంకటస్వామి గారికి శుభాభినందనలు. ఖచ్చితంగా నాకు ఒక నమ్మకం ఉంది, వివేక్ వెంకటస్వామి గారి సారథ్యంలో అతి పేదరికంలో ఉన్నటువంటి సామాన్యుడు కూడా పోయి తనకు కావలసినటువంటి తనకు ఉన్నటువంటి ప్రాబ్లం చెప్పుకొని చేద తీరి ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం అద్భుతమైన మంత్రి నుంచి దొరుకుతుంది. చాలా సౌమ్యుడు. ఇంత ధనవంతుడు ఉంటే ఎవరి దగ్గర కూడా రాలేదు. కానీ నేను ఎందుకంటే దగ్గరగా చూసిన సారు మనసు నాకు తెలుసు కాబట్టి ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. He has been having friendly nature with the people. He always love to the people. He always try to travel with the people. He always tries to support the people of sufferers. This type of a good character he has. So there will no doubt about it. The people are going to receive the so many sweetest fruits from him. చాలా అద్భుతమైనటువంటి తీయటి ఫలితాలు, పనులను కూడా కోసుకోవచ్చు. వివేక్ సార్ని కలిసిన వాళ్ళు మంచి పనులు చేసుకొచ్చి అభివృద్ధి చెందవచ్చు అన్నటువంటిది ముఖ్యమైనటువంటి అంశం.